చెట్టుబడి తెలుగులోకి. అందరికీ నమస్కారం. నేను మీ రాము, తెలుగు ఉపాధ్యాయుడును. చెట్టుబడికి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు ప్రత్యక్ష దైవాలు రెండవ భాగంలో మనం చెప్పుకుంటూ ఉన్నాము. తల్లిదండ్రులు సేవ చేస్తే ఎంత ఫలితం లభిస్తుందో మనము ధర్మవ్యాధుల ద్వారా తెలుసుకోబోతూ ఉన్నాము. కౌస్తుడికి ఈ విధంగా చెబుతూ ఉన్నాడు. ఏంటి ఆ విషయాలు? మనం పురాణ ఇతిహాసంలో చూస్తే శ్రవణ కుమారుడు తన తల్లిదండ్రులిద్దరిని కూడా, అందులైనటువంటి తల్లిదండ్రుల్ని తన భుజస్కంధాల మీద కావడిలో కూర్చోబెట్టుకొని వాళ్ళకి పరిచర్యలు చేస్తూ జీవనాన్ని సాగించినటువంటి విధానము అనన్య సామాన్యము. దాని గురించి వేణువులో మనము చెప్పుకుంటూ ఉన్నాము, ఆ గొప్పతనాన్ని గురించి. ఏది కూడా తల్లిదండ్రుల సేవ మనిషిని పరిపుష్టం చేస్తుంది. ఎన్ని నోములు నోసినా కూడా, ఎన్ని వ్రతాలు చేసినా కూడా రానటువంటి ఫలితం తల్లిదండ్రుల సేవ వల్ల వస్తుందని ధర్మవ్యాధుడు కౌశికం చెప్పినటువంటి ఆ పద్యాన్ని ఒకసారి మనం చూద్దాం. 5వ పద్యం. జననుత వీరునా జననియు జనకుండు చూవే, వీరులకు శుశ్రూష చేసి ఇట్టి పరిజ్ఞానమేను ప్రాపించితిన్, అమరులను పూజింతురు అర్ధినెల్లవారును, ఒండు దైవంబుల నెరుగా ఈ వృద్ధుల నాపాలి వేల్పులనగా, కమనీయ ఫలపుష్ప గంధభూషణ వస్త్రములు మనోహర భక్ష్య భోజ్యములను వీరికెప్పుడు నివేదింతు, వేకన్ పుత్రదార సహితుండనై నియతముగా సేవయాచరింతును, వేదముల్ యజ్ఞములు వ్రతంబులను వీరనాకను తలపు దృఢము, వేదముల్ యజ్ఞములు వ్రతంబులను వీరనాకను తలపు దృఢము. ఇంకొకసారి పద్యము. జననొత వీరునా జననియు జనకుండు జూవే, వీరలకు శుశ్రూష చేసి ఇట్టి పరిజ్ఞానమేను ప్రాపించితి, అమరుల పూజింతురు అర్ధినెల్ల వారును, ఒండు దైవంబులు నెరుగా ఈ వృద్ధుల నాపాలి వేల్పులు అనగా, కమనీయ ఫలపుష్ప గంధభూషణ వస్త్రములు మనోహర భక్ష్య భోజ్యములను వీరికెప్పుడు నివేదింతు, వేడ్కన్ పుత్రదార సహితుండనై నియతముగా సేవయాచరింతును, వేదములు యజ్ఞములు వ్రతంబులను వీరనాకను తలపు దృఢము. అంటే ఏమిటి ఈ పద్యం ఏం చెప్తున్నాడు? జననుత ప్రజల చేత స్తుతింపబడేటువంటి ఓ కౌశిక మహర్షి, వీరు నా జననీయు జనకుండు జూవే, మన కళ్ళ ముందు ఉండేటువంటి ఈ వృద్ధ దంపతులు ఇరువురును నా తల్లి తండ్రియును చూడు, వీరులకు శుశ్రూష చేసి వీరికి నేను పరిచర్యలు చేసి ఇట్టి పరిజ్ఞానమేను ప్రాపించితి, అత్యున్నతమైనటువంటి జ్ఞానాన్ని పొందాను అంటే వీరి సేవ వల్ల మాత్రమే. అమరుల పూజింతురు, దేవతలను పూజిస్తూ ఉంటారు. అద్దెనెల్లా కోరికలు తీర్చుకునే దానికోసం అనేక మంది వారును, ఎల్లవారును అంటే చాలామంది కోరికలు తీర్చుకునే దానికోసం దేవతలను పూజిస్తూ ఉంటారు. ఒండు దైవంబుల నెరుగా, నాకు అలాంటి దేవతలు ఎవరు తెలియదు, అంటే ఇతర దేవతలు ఎవరో నాకు తెలియదు. ఈ వృద్ధుల నాపాలి వేల్పులు, ఈ కనిపించేటువంటి నా తల్లిదండ్రులే నా పాలిట దేవతలు అనగా, ఓ పుణ్యాత్ముడా కౌశిక మహర్షి, కమనీయ ఫలపుష్ప గంధభూషణ వస్త్రములు, కమనీయమైనటువంటి పండ్లతోటి, పుష్పాలతోటి, గంధముతోటి మరియు నగలతోటి, అద్భుతమైనటువంటి వస్త్రములతోటి, మనోహరమైనటువంటి కోరినటువంటి ఆ ఆహార పదార్థాలన్నింటినీ వీరికెప్పుడు నివేదింతున్, వీరికి నేను సమర్పిస్తూ ఉంటాను. వేడ్కన్ ఎలా, ఎంత గొప్పగా! ఈ రోజుల్లో భార్య భర్తలు అత్తమామలను సేవించడం ఎంత మాత్రం మనం చూస్తూ ఉన్నాం. కానీ ధర్మవ్యాధుడు అలా కాదు. ఎలా సేవించేవాడు వాళ్ళ యొక్క తల్లిదండ్రులు అంటే, పుత్రదార సహితుండనై, పుత్రుడును భార్య ఇతను అందరూ కూడా కలిసి నియతముగా, దీక్షతో, నిబద్ధతతో, విధిగా సేవయాచరింతును. ఆ విధంగా ఆ యొక్క వాళ్ళకై, ఆ భార్యకైతే అత్తమామలు, ఈయనకైతే తల్లిదండ్రులు, బిడ్డలకైతే నానమ్మ మరియు జేజబ్బ, వారికి ఆ పరిచర్యలన్నీ కూడా కలిసి చేసేవాళ్ళు, ఏది కూడా సంతోషభరితంగా చేసేవాళ్ళు. అందుకంటున్నాడు ఏమని, వేదములు యజ్ఞములు వ్రతంబులను
వేదాధ్యయనం కావచ్చు, యజ్ఞ యాగాదులు చేస్తూ వచ్చే ఫలితం కావచ్చు, వ్రతాలు కావచ్చు, వీరనాకను తలపుదడము, వీరికి సేవ చేయడం వల్ల నాకు ఇవన్నీ లభించాయి. వేరే యజ్ఞాలు వ్రతాలు నాకు అవసరం లేదు. వీరికి సేవ చేయడమే నా వ్రతము, వీరికి సేవ చేయడమే నా యజ్ఞము, వీరికి సేవ చేయడమే నా వేదాధ్యయనము అని తల్లిదండ్రుల యొక్క సేవ ఎంత సత్ఫలితాన్ని ఇస్తుందో ఈ పద్యంలో ఒకసారి చూసాము. ఇంకొకసారి పద్యం. జననుత వీరునా జననియు జనకుండు జూవే, వీరులకు శుశ్రూష చేసి ఇట్టి పరిజ్ఞానమేను ప్రాపించి తిన్, అమరుల పూజింతురు అర్ధినెల్లవారును, ఒండు దైవంబులు నెరుగా ఈ వృద్ధుల నాపాలి వేల్పులు, అనగా కమనీయ ఫలపుష్ప గంధభూషణ వస్త్రములు, మనోహర భక్ష్య భోజ్యములను వీరికెప్పుడు నివేదింతు, వేడ్కన్ పుత్రదార సహితుండనై నియతముగ సేవయాచరింతును, వేదముల్ యజ్ఞములు వ్రతంబులను వీరనాకను తలపుత్రుడము, వీళ్ళకి సేవ చేయటమే నాకు సర్వము అని కౌశిక మహర్షితో ధర్మవ్యాధుడు చెప్పినటువంటి విధానాన్ని చూస్తూ ఉన్నాం. ఇంకా ఏమంటున్నారు చూడండి. జనని జనకుడు సద్గురుడు అనలుడు ఆత్ముడు అనగా ఇయ్యే ఉరును, ఏ గృహస్థు చేత సుగతి వాంఛన్ ప్రసాదితుల గుదురు, అట్టివాడ చూవె ధర్మాత్ముండు వసుధ మీద. ఈ యొక్క భూమి మీద ధర్మాత్ముడు ఎవరు అంటే మన ధర్మవ్యాధుడు చెప్తున్నాడు కౌశిక మహర్షితోటి. ఎవరు ఈ లోకంలో ధర్మాత్ముడు? ధర్మాన్ని ఆచరించేవాడు ధర్మాత్ముడా? అసలు ధర్మం ఏంటి అనేది ఇక్కడ ఈ పద్యంలో అద్భుతంగా చెప్పారు. జనని జనకుండు సద్గురుడు అనలుడు ఆత్ముడు అనగా ఇయే ఉరును, తల్లి తండ్రి సద్గురుడు గురువు అనలుడు అగ్ని ఆత్ముడు మన యొక్క ఆత్మ. ఈ ఏ ఊరును, ఈ ఐదు ఎవరైతే, ఈ ఐదు విషయాలు ఏవైతే ఉన్నాయో ఆ ఐదింటిని ఏ గృహస్థు చేత సుగతి వాంఛ ప్రసాదితులు, ఎవరైతే ఏ యజమానైతే గొప్ప కోరికతో వీటిని పూజిస్తూ సేవిస్తూ ఉంటారో ప్రసాదితులగుదురు. అట్లాంటి వారు, ఆ విధంగా పూజించబడేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు ధర్మాత్ములు ఈ భూమి మీద. ఎవరెవరిని పూజించేటువంటి వాళ్ళు ధర్మాత్ములు? జనని తల్లి, జనకుడు తండ్రి, సద్గురుడు మన యొక్క విద్య నేర్పిన గురువు, అనలుడు అగ్నిదేవుడు, ఆత్ముడు మనలో ఉండేటువంటి ఆత్మ. ఈ ఐదింటిని ఏ యజమాని చేతైతే సుగతి వాంఛ ప్రసాదితులగుదురు, నిత్యము వారిని సేవిస్తూ పూజిస్తూ గొప్పగా మెలుగుతారో అలాంటి వారు ఈ లోకంలో ధర్మాత్ములుగా వెలుగొందుతారు అని ఈ పద్యం చెప్పడం జరిగింది. ఇంకొకసారి పద్యాన్ని చూద్దాము. జనని జనకుండు సద్గురుడు అనలుడు ఆత్ముడు అనగా ఇయే ఉరును, ఏ గృహస్థు చేత సుగతి వాంఛ ప్రసాదితులగుదురు, అట్టివాడ చూవే ధర్మాత్ముండు వసుధ మీద. ఇంకా ఏమంటున్నాడో ఒకసారి చూద్దాం. ఇక్కడ వచనం ఇచ్చారు తర్వాత అని చెప్పి ఇట్లనియే పతివ్రత పనుపునం చేసి నీవు ధర్మ జ్ఞానార్థంబు నా యొక్క ఎడకును చనుదించిన ఆ పతివ్రత వలని అనుగ్రహమున నీకు ఎల్లవియు నెరింగించింది గాని నీ దశ నాకు చిత్తంబు ప్రియం పడి ఉండదు, నీ చేసిన అకార్యం ఒక్కటి గలదది ఎయ్యది అనినా ధర్మవ్యాధుడు కౌశికునితో చెప్తున్నాడు. ఏమని? పతివ్రత పనుపునం చేసి, పతివ్రత పంపటం వలన నీవు ధర్మజ్ఞానార్థంబు నా యొక్క ఎడకును చందించిన. నా దగ్గరికి ఎలా వచ్చావు నువ్వు అని అంటే, ఒక పతివ్రత పంపితే వచ్చావు. ఆ పతివ్రత యొక్క అనుగ్రహం వలన నీకు నెల్లవియు నిరింగించుతుంది. కానీ ఆ మహాపతివ్రత యొక్క గొప్పతనాన్ని, ఆమె యొక్క కీర్తనల్ని నాకు తెలుసు గనక ఆమెను చూసి నీకు ఆమె యొక్క అనుగ్రహం వలన, ఆమె చెప్పడం వల్ల మాత్రమే ఆమె మీద నాకుండేటువంటి భక్తితోటి నీకు చాలా విషయాలు తెలియజేశానే కానీ నీ యందు నీ దశ నిన్ను చూసి కాదు నా మనసు ఇష్టపడదు. ఎందుకంటే నిన్ను చూసి నేను చెప్పదలుచుకోలే. ఎందుకు చెప్పదలుచుకోలేదు? నీ మనసు మంచిది కాదు. ఎందుకు కాదు? నువ్వు ఒక తప్పు చేశావు, అకార్యం ఒక్కటి చేశావు, నువ్వు చేయకూడనటువంటి పని ఒకటి చేశావు. అది ఏంటి అని అంటే, నువ్వు చేసిన అకార్యం ఒకటి కలదు. అది ఏది అనినా ఏంటి ఆ తప్పు నువ్వు చేసింది అని అంటే చెప్తున్నాడు. 8వ పద్యం ఒకసారి చూడండి.
ఎంతయు వృద్ధులై తమకు నీవొకరుండెవె తెప్పగాగా అత్యంత ముదంబునన్ బ్రతుకు తల్లిని తండ్రిని ఉజ్జగించి నిశ్చింతుడవై సదాధ్యాయనశీలత వారి అనుజ్ఞ లేక ఏకాంతమ ఎమ్మియన్ వెడలి తక్కట నీవు కరంబు క్రూరతన్. ఇంకొకసారి ఎంతయు వృద్ధులై తమకు నీ ఒకరుండవే తెప్పగాగా అత్యంత ముదంబునన్ బ్రతుకు తల్లిని తండ్రిని ఉజ్జగించి నిశ్చింతుడవై సదాధ్యాయనశీలత వారి అనుజ్ఞ లేక ఏకాంతమ ఎమ్మె ఎన్ వెడలి తక్కట నీవు కరంబు క్రూరతన్. అంటే కౌశిక మహర్షి, నువ్వు ఒక పెద్ద తప్పు చేసావన్నాను కదా, ఏంటి ఆ తప్పు అని అంటే, ఎంతయు వృద్ధులు నీ తల్లిదండ్రులు ముసలివాళ్ళు, నీ ఒకరుండవే తెప్పగాగా నీవే వాళ్ళకి ఆధారం, వారు నీపై ఎంతో ప్రేమతో జీవిస్తున్నారు, అది నువ్వేం చేశావు? అత్యంత ముదంబునన్ బ్రతుకు తల్లిని తండ్రిని ఉజ్జగించి నీ మీద అంత ప్రేమతో ఉండేటువంటి నీ తల్లిదండ్రుల్ని ఉజ్జగించి నువ్వు త్యజించి అలా చెప్పా పెట్టకుండా నిశ్చింతుడవై ఏమాత్రం చింత అనేది బాధ అనేది లేకుండా సదాధ్యాయనశీలత వేదాధ్యయనం చేయాలనేటువంటి సదుద్దేశంతో వారి అనుజ్ఞ లేక ఆ తల్లిదండ్రుల యొక్క మాట తీసుకోకుండా వారి అనుమతి లేకుండా ఏకాంతము ఎమ్మెయన్ వెడలి తక్కట ఏం చేసావు నువ్వు? వారిని వదిలి వారి స్థితిగతుల గురించి కూడా విచారణ చేయకుండా వెళ్ళావు. నీవు కరంబు క్రూరతన్, నీ కఠినమైనటువంటి ప్రవర్తన ఏదైతే ఉందో అది నాకు నచ్చలే. అందుకే ఆ పతివ్రత వల్ల ఆమె పంపినటువంటి తీరు వల్ల ఆమెను చూసి నీకు ఇన్ని విషయాలు చెప్తున్నాను అని ధర్మవ్యాధుడు కౌశికంతో చెప్తున్నాడు. చూడండి, మనల్ని కన్నీ పెంచి సాగినటువంటి తల్లిదండ్రులు చివరిలో మనం లేకపోతే ఎంత బాధపడతారో విద్యార్థులు తెలుసుకోవాలి. నేను మీకు మొదట్లో చెప్పాను కూడా, తాలి పుస్తలమ్మి అమ్మ మనల్ని చదివిస్తుంది. రెక్కలొచ్చిన పక్షుల్లాగా మనము ఎక్కడికెక్కడో ఉద్యోగరీత్యా వెళ్తాం. కళ్ళు కాయలు కాసేలాగా తల్లి ఎదురు చూస్తుంది. నా బిడ్డలు ఎప్పుడు వస్తారో, నా మనవలను ఎప్పుడు చూడాలో అని తంపరపడుతుంది. అలా కాయలు కాసి కాసి ఆ కళ్ళు చెమ్మగిల్లటం కూడా ఆగిపోయి ఆ దిగులుతో శరీరాన్ని త్యజిస్తారు. ఇది అమానుషమైనటువంటి చర్య. తల్లిదండ్రులను అవసాన దశలో ఆదుకోవటం కదా మనం చేయాల్సినటువంటి కర్తవ్యం. కాళ్ళు చేతులు ఆడినంత కాలం మేము బతుకుతాము నానా అనేటువంటి ఆ తల్లిదండ్రుల యొక్క ధైర్యాన్ని మనం మెచ్చుకోవాలి. అంతేకాకుండా కాళ్ళు చేతులు ఆడని రోజు నేనున్నాను అనేటువంటి భరోసా ఇవ్వనటువంటి బిడ్డలు ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. ఈరోజు అనాథాశ్రమాలు అంతగా గొప్పగా పెరుగుతున్నాడని కారణం ఏంటి? అవసాన దశలో తన వారు లేకపోవడం, ఆదరించేవారు లేకపోవడం. ఇది అమానుషమైనటువంటి తీవ్రమైనటువంటి చేయకూడనటువంటి దుర్భేద్యమైనటువంటి దుష్టమైనటువంటి వ్యవహార శైలి. బిడ్డలారా, తల్లిదండ్రులు మీ నుంచి ప్రేమను కోరుకుంటారు. వాళ్ళతో మంచిగా మాట్లాడుతూ అవసాన దశలో వారికి కాస్తంత ఊరడింపు కలిగిస్తే సంతోషంగా వారు మనుగడ సాగిస్తారు. ఈ విషయాన్ని కౌశిక మహర్షితో ధర్మవ్యాధుడు చెప్తున్నాడు. ఓ పుణ్యాత్ముడా, కౌశిక మహర్షి ఒక విషయం గుర్తుపెట్టుకో చెప్తున్నాడు. ఇంకొకసారి పద్యం చూద్దాము, చాలా గొప్ప పద్యం. ఎంతయు వృద్ధులై తమకు నీవొకరుండవే తెప్పగాగా అత్యంత ముదంబునన్ బ్రతుకు తల్లిని తండ్రిని ఉజ్జగించి నిశ్చింతుడవై సదాధ్యాయనశీలత వారి అనుజ్ఞ లేక ఏకాంతమ ఎమ్మియన్ వెడలి తక్కట నీవు కరంబు క్రూరతన్. ముసలవాళ్ళైనటువంటి తల్లిదండ్రులని చెప్పా పెట్టకుండా వేదాధ్యయనం చేయాలని చెప్పి ఎప్పుడైతే వెళ్ళావో నీ మీదే ఆశలు పెట్టుకున్నటువంటి వారు ఏడ్చి 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 ఎంత బాధపడ్డారో నీకు తెలుసా? చెప్తున్నాడు తర్వాత పద్యం చూడండి. నీకా వగచి వగచి నిర్భిన్న హృదయులై విగత సక్షులై వినవే వారలు అరిగి ఇంకనైనా అమ్ముదుసుల్ల ఉదగ్ర సోహవగ్ని ఆర్పవయ్యా. ధర్మవ్యాధుడు కౌశిక మహర్షికి చెప్తున్నాడు, ఇంకా ఏ మాత్రం ఆలస్యం చేయొద్దు, విలంబం అసలు అవసరం లేదు. నీకా వగచి వగచి నిర్భిన్న హృదయులై, నీ కోసం ఏడ్చి ఏడ్చి కఠిన హృదయాలైపోయి ఎండిపోయారు వాళ్ళు. విగత సక్షులైరి వినవే, ఉన్నా లేనట్టుగా నిర్జీవులుగా బతకాల్సిన విగత జీవుల్లాగా బతుకుతున్నారు వారు.
అరిగి వారలను అరిగి వాళ్ళ దగ్గరకు వెళ్ళి, అరిగంటే వెళ్ళి, ఇంకనైనా ఇక నుంచైనా సరే అమ్ముదుసొల్ల ఉదగ్ర శోక వహిని, వహిని అంటే మంట, అమ్ముదుసుల్లా ఆ ముసలవారైనటువంటి నీ తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో ఉదగ్ర శోక వహిని, ఆకలి మంట కాదు, కన్న ప్రేగు మంట ఏదైతే ఉందో దానిని ఆర్పవయ్యా, నేనున్నాననేటువంటి ధైర్యాన్ని ఇచ్చి వాళ్ళని ఒక్కసారి కంటికి కనిపించి వారి సేవలో పునీతం కావయ్యా అని ధర్మవ్యాధుడు కౌశిక మహర్షితో చెబుతున్నాడు. ఇంకా ఏమంటున్నాడు? నీ అధ్యయనంబును సుకృతాయాసము నిష్ఫలంబులైచను గురు సేవాయుక్తి లేక తక్కినం చేయుము నా పలుకు మేలు సేకురు నీకున్. ఇక్కడ ఏం చెప్తున్నారంటే ధర్మవ్యాధుడు అంటున్నాడు, నీ అధ్యయనంబును సుకృతాయాసము నిష్ఫలంబులైచను గురు సేవాయుక్తలేక తక్కినం చేయుము నా పలుకు మేలు సేకురు నీకున్. ఇక్కడ ఒక మాట గుర్తుపెట్టుకో కౌశిక మహర్షి, నీ అధ్యయనం, నువ్వు చేసినటువంటి వేదాధ్యయనం ఏదైతే ఉందో, సుకృతాయాసము, నువ్వు గొప్ప సుకృతం అంటే మంచి గతులు పొందడానికి నువ్వు చేసేటువంటి ఫలితం ఏదైతే ఉందో ఎన్ని నిష్ఫలాలే. గురు సేవాయుక్తి లేక, తల్లిదండ్రులు సేవ లేకపోతే నా మాటలు నీకు మేలు చేస్తాయి. తల్లిదండ్రులు సేవ చేయనటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారికి ఎంత చదువు చదివినా కూడా అది వ్యర్థమే అవుతుందని ఆ పద్యంలో చెప్పడం జరిగింది. ఆ తర్వాత అనిన కౌశికుండు అతని ఇట్లనియే, ఆ కౌశిక మహర్షి ధర్మవ్యాధునితో ఈ విధంగా అంటున్నాడు. ఏమని? ఇది అట్టిదా నీ చెప్పిన సదమహలహిత వాక్య భంగి సకలము వింటిన్ వదలక ఇమ్మీన చెరించదా గురుజనములకు ప్రీతి చేసదనగా. ఏమంటున్నాడు చూడండి, ఇది ఎట్టిదా, ఇది నువ్వు చెప్పినటువంటి ఏదైతే ఉందో ఓ పుణ్యాత్ముడా, నువ్వు చెప్పిన మాటలు నిజంగా చాలా సర్వశ్రేష్టమైనవి, మేలు కలిగించేవి, వాటిని శ్రద్ధగా విన్నాను, తప్పక ఆచరిస్తాను, తల్లిదండ్రులను సేవ చేసి తరిస్తాను అని ఆ పుణ్యాత్ముడా అంటూ ధర్మవ్యాధుని కొనియాడుతున్నాడు. ఇది ఎట్టిదా, నువ్వు చెప్పింది ముమ్మాటకి నిజం, నీ చెప్పిన సద అమలహిత వాక్యభంగి అంటే నువ్వు చెప్పినటువంటి ఆ యొక్క అమూల్యమైనటువంటి కోమలమైనటువంటి వినదగినటువంటి విషయాలని విని సకలము వింటి చాలా విన్నాను. వదలక ఇమ్మేం చరించదా, ఏ మాత్రం నీ మాటలు పెడచెవి పెట్టకుండా నా తల్లిదండ్రుల సేవలో పునీతున్నవుతాను ధర్మాత్మ అంటూ ధర్మవ్యాధులతో కౌశికుడు అంటున్నాడన్నమాట. చూడండి, ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. వినదగు నెవ్వరు చెప్పిన వినినంతన వేగపడక వివరింపదగును కన్ని కళ్ళ నిజము తెలిసిన మనుజుడే పో నీతిపరుడు మహిళో సుమతి. ఈ లోకంలో నీతిపరుడు ఎవరయ్యా అంటే ఎవరు చెప్పినా వినేవాడు, తొందరపడి నిర్ణయానికి రాకుండా మంచేదో చెడేదో ఆచితూచి అడుగులు వేసేవాడు లోకంలో నీతిపరుడు. అలా ఇక్కడ కౌశిక మహర్షి కూడా నీతిపరుడు. నేను ఇంత వేదాధ్యయనం చేశాను కదా, నేనంత వీరుడిని గొప్పవాడిని కదా, నా అంత తెలివి ఈయనకుందా, తల్లిదండ్రులు సేవ చేస్తే అంత వసద్ది అంటాడు అని మిడిమిడి జ్ఞానంతో ఉండేటువంటి వారు గొప్పవాళ్ళు కాదు. ఇక్కడ కౌశిక మహర్షి కూడా వినాలనేటువంటి తీరుతో ఉన్నాడు గనక ఆయనకి ఆ విధమైనటువంటి తీరు సత్సంకల్పం ఉన్నాయి కాబట్టి ఆయన ధర్మాత్ముడు మరియు నీతిపరుడయ్యాడు. అందుకు అంటున్నాడు ఇక్కడ తర్వాత పద్యం చూడండి, నాదైన భాగ్యవశమునగాదే నీతోటి చెలిమిగలిగన్ పరమాహ్లాద మనస్కుడనైతి శుభోదయములకల్లా ఇక యుక్తుడనైతిన్. ఏ జన్మలు చేసుకున్నటువంటి అదృష్టమో కానీ నీతోటి చెలిమి కలిగన్. ఓ ధర్మవ్యాధుడా, నీలాంటి మహాత్ముని కలుసుకునేటువంటి భాగ్యం నాకు ఏ జన్మలు చేసుకున్నటువంటి సుకృతం వల్ల కలిగింది. పరమాహ్లాద మనస్కుడనైతి, చెప్పలేనటువంటి తృప్తిని, ఆహ్లాదాన్ని, సంతోషాన్ని నేను నీ యొక్క ప్రవర్తన వల్ల, నువ్వు చెప్పే మాటల వల్ల పొందాను. శుభోదయములకెల్లా ఇంకా యుక్తుడనైతి, నిజంగా మంచి శుభాలు కలిగే దిశగా, శుభాలన్నిటికీ ఇది సూచికంగా భావిస్తున్నాను. నాకు భవిష్యత్తులో జరగబోయేటువంటి విషయాలన్నింటినీ నీ ఈ యొక్క మాటల వల్ల నేను పొందినటువంటి జ్ఞానం నాకు ప్రకాశితం అవుతుంది అని చెప్పి చాలా చక్కగా వివరించాడు. చివరి పద్యం చూడండమ్మా. అనుపము ఎట్టివారలకు అందదు ధర్మపదం బుధాత్రిలో, అనుపమము ఎట్టివారలకు అందదు ధర్మపదం బుధాత్రిలో, విను పదియే పురందొకడు
విస్తృత ధర్మపరాయణుండు గల్గునో కలగండో సంధియము కోరి సనాతన ధర్మమోది యవ్వనికి నీకు బోలే బుధవత్సల ఇట్లు చరింపవచ్చునే. అనుపమ ఎట్టివ అనుపమ జ్ఞానుల చేత ఆరాధించబడేటువంటి ఓ ధర్మవ్యాధుడా, ఎట్టివారులకు అందదు ధర్మపదంబు దాత్రిలో. అందరికీ ధర్మ మార్గం ఈ లోకంలో తెలియదు. విను, 10 ఏపురుందొకడు 10,000 మందిలో ఒకడికి విశ్రుత ధర్మపరాయణుండు గలుగునో కలగడో. అన్నీ తెలిసినటువంటి ధర్మపరాయణుడు 10,000 మందిలో ఒకడికన్నా కలుగుతుందో కలగదో అది సందేహము, అనుమానం. కోరి సనాతన ధర్మమూది, ప్రాచీన కాలం నుంచి మన ఆచార వ్యవహారాలను పాటిస్తూ వచ్చేటువంటి నీకు ఎవ్వనికి నేను నీకు పోలే పొదవత్సల. బుద్ధితో ప్రకాశింపబడేటువంటి ఓ కౌశిక మహర్షి, నీకు బోలే బుధవత్సల అంటే ఆ యొక్క ధర్మవ్యాధుని కొనియాడుతున్నాడు. ఇక్కడ ధర్మవ్యాధుని ధర్మవ్యాధుడి గురించి చెప్తున్నాడు అన్నమాట. ఎవరు? కౌశిక మహర్షి చెప్తున్నాడు. సనాతన ధర్మమూది యవ్వనికి నీకు బోలే బుధవత్సల. నీలాంటి ఆచరణ ప్రయత్నపూర్వకంగా ఏది చేస్తే పుణ్యగతులు కలుగుతాయో, ఇహపరాల గురించి అర్థం చేసుకుంటారో అనేది నువ్వు చేసి చూపించావు. తల్లిదండ్రుల సేవే పరమార్థం అని ఆ ధర్మాన్ని, ఆ సనాతన ధర్మాన్ని, తల్లిదండ్రులను సేవించడం అనేటువంటి ధర్మం ఏదైతే ఉందో అది నువ్వు చేశావు. అలా నువ్వు ధన్యుడు అయ్యావు. అలా నేను కూడా నీ యొక్క మార్గంలోనే స్వీకరించి ఆచరించేవాడు నీలాగా ఎవరు ఉండడు. ఆ ధర్మాన్ని నేను కూడా పాటిస్తానంటూ ధర్మవ్యాధులను కొనియాడుతూ ఆయన చేసినటువంటి సేవను ప్రస్తుతిస్తూ, తల్లిదండ్రుల సేవ ఎంత ఫలితాన్ని ఇవ్వగలదో, తల్లిదండ్రుల సేవ వేదాధ్యయనాలు వ్రతాలు చేసిన ఋషుల కంటే మహర్షుల కంటే కూడా అత్యున్నతమైనటువంటి ఉత్కృష్టమైనటువంటి సేవ. ఈ విషయాన్ని గృహస్థాశ్రమంలో ఉండేవారు కూడా ఎందుకు చేసి తరించరో ఈ యొక్క లోకానికి అందించేటువంటి ప్రయత్నము మనకి ఎర్రన గారు అద్భుతంగా వివరించారు. ప్రత్యక్ష దైవాలు ఎవరో కాదు, మన తల్లిదండ్రులను తెలియజేస్తూ ఈ పాఠాన్ని శ్రద్ధగా తల్లిదండ్రుల సేవలో పునీతులయ్యేటువంటి వారి అందరికీ అంకితం చేస్తూ, చెట్టుబడిన అందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయవలసిందిగా మనవి చేస్తూ ధన్యవాదములు. మీ రాము.